కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు ఈ ముగ్గురు ఒకటే కవితకి చేయాల్సిన అవమానాలు చేశారు అనే ఆరోపణని మీరు ఒప్పుకుంటారా? అస్సలు ఒప్పుకోనండి. ఎందుకని? ముగ్గురు ఒకటే ఎందుకు ఛాన్స్ లేదా? ఎందుకు ఒకటైతారు? ఇప్పుడు సంతోష్ హరీష్ ఒకవేళ ఒకటైనా కూడా కేసీఆర్ కన్న కూతుర్ని అవమానం పాలు చేసి ఇబ్బంది పాలు చేసే అవసరం ఆయనకి ఏముంటుందండి? కేసీఆర్ కవితను రాజకీయాలకు రమ్మన్నది కాదు, రాజకీయాల నుండి పొమ్మన్నది కాదు. తనకు తను వచ్చింది, తనకు తను. నా అనుమానం, నా ప్రశ్న కూడా అదే రమ్య గారు. ఇప్పుడు ఎంత కాదనుకున్నా కూడా కన్న కూతురు సస్పెన్షన్ చేసి ఇంత అవమానకరంగా పంపించడాన్ని కేసీఆర్ డైజెస్ట్ చేసుకుంటారా? అసలు కేసీఆర్కి తెలుసా సస్పెన్షన్ చేయాలనేటువంటి? ఇక్కడ అవమానం ఏందండి? ఇప్పుడు సస్పెన్షన్ అవమానం అని మీరు అనుకుంటున్నారు, కానీ కవిత గత 3-4 నెలల నుంచి కవిత బిహేవియర్ను కేసీఆర్ గారిని ఎంత బాధ పెట్టి ఉండొచ్చు, ఎంత ఇబ్బంది పెట్టి ఉండొచ్చు, పార్టీని ఎంత ఇబ్బంది పెట్టి ఉండొచ్చు, ఎంత ఇబ్బంది అయ్యి ఉండొచ్చు అని ఆ యాంగిల్ ఎందుకు ఆలోచించుకోరు? నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం కవిత నిన్న మాట్లాడిన ప్రెస్ మీట్ను కూడా కవిత ప్రెస్ మీట్ సమయానికి ఆయన చూడలేక ఆయన ఫామ్లోకి వెళ్ళిపోయినారు కేసీఆర్ గారు. అంటే ఆయన ఎంత బాధపడి ఉంటే, ఎంత ఇబ్బంది ఉంటే ఆ రకంగా జరిగి ఉండొచ్చు అనుకోవాలి మనం. కవిత వ్యవహార శైలి, కేసీఆర్ వ్యవహార శైలి మిగతా వాళ్ళకన్నా కూడా మీకు ఎక్కువగా తెలుసు. ఒకవేళ లైన్ దాటింది కూతురు అంటే తండ్రి మాట్లాడొచ్చు కదా, లేదు తండ్రి కాస్త ఇబ్బంది పడుతున్నాడంటే కూతురైనా వెళ్ళి మాట్లాడొచ్చు కదా. వీళ్ళిద్దరి మధ్య ఈగో వారేనా ఇదంతా? ఇక్కడ ఈగో వార్ అనేది కాదండి. కేసీఆర్ గారికి తగ్గడం తెలుసు, నెగ్గడం తెలుసు. కానీ కవిత తను అనుకున్నదే కావాలి, తను చెప్పినట్టే నడవాలి, తను చెప్పినట్టే వినాలి అనేది కేసీఆర్ గారికి. అంటే ఉద్యమం రాజకీయాలకు ఏ రకంగా మెట్టు ఎదిగినరు, ఉద్యమ నేతగా ఏ రకంగా మెట్టు ఎదిగినరని కవిత నేర్పించిందా? కేసీఆర్ గారు ఆయన సొంతంగా ఆయన చేసుకుందే కదా. అలాంటి ఆయనకు నేను చెప్పినట్టే వినాలి అనేది అది కరెక్ట్ పద్ధతి కాదు కదా. ఇప్పుడు స్కామ్స్ జరిగినప్పుడు కూడా కేసీఆర్ గారికి తెలియకుండా జరిగినాయి. తర్వాత కేసీఆర్ గారికి తెలిసి మందలించి తర్వాత కూడా పద్ధతి మార్చుకోమని చెప్తే కూడా మార్చుకోకుండా కవిత ఏది చేసినా మెయిన్గా వాళ్ళ అమ్మ ఫుల్ ఫ్లెడ్జ్ సపోర్ట్ ఉంది, ప్రోద్బలం ఉందండి.